చూస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడలేదని కేవలం రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడైనా 2 తెలుగు రాష్ట్రాల సీఎంల విభజన హామీలపై చర్చించారని ప్రశ్నించారు. తెలంగాణ వాటాల కోసం టీడీపీ ముందు ఉండి పోరాటం చేస్తుందన్న టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆంధ్ర నీటి పంపకాల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోతున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఇన్నేళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారని చెప్పేసి ఇటు అధికార పక్షం వాదోపవాదాలు చేసుకుంటే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్. సార్ చెప్పండి, మరొకసారి ఈ నీటి వాటా అంశం తెరపైకి వచ్చింది, ఎట్లా చూస్తారు? అంటే గత 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేసింది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది, అధికారంలో ఉండి నీళ్లను తరలిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఎట్లా చూడాలి? ఇది పూర్తిగా సెంటిమెంటల్ రాజకీయాలమ్మ. నీటి వాటాల కోసం కాదు భారత రాష్ట్ర సమితి చేస్తున్నది. భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా సెంటిమెంట్ కావాలా. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ బతికుంటేనే వాళ్ళు బతుకుంటారనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళకి అర్థం తెలుసుకోవాలా. మొన్న 23 ఎలక్షన్స్లో జరిగినటువంటి సెంటిమెంట్ అనేది పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ రోజు కూడా సెంటిమెంట్ రేకెత్తిచ్చారు. లాస్ట్ ఎలక్షన్ రేపనంగా కూడా నాగార్జున సాగర్లో ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవటం నీటి వాటాల కోసం అని చెప్పి ఏదో ప్లాన్ చేయబోయారు, కానీ ప్రజలు తిరస్కరించారు. ఇవన్నీ మేము నమ్మం అని చెప్పారు. ఇంకా ఎందుకు తెలంగాణ సెంటిమెంటు? ఇవాళ తెలంగాణ నిజంగా కూడా కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్లో కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే వీ విల్ ఫైట్. తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము కూడా ఫైట్ చేస్తాం. గతంలో పనిచేసాం. మీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వాళ్ళు తవ్వుకొని టెండర్లు అయిపోయిన దాకా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మాట్లాడలా, కానీ మేము తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము మాట్లాడినాం. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీని మీద మీరు ఇమీడియట్గా రియాక్ట్ కాండి ముఖ్యమంత్రి గారని మీకు అర్జీలు పెట్టుకున్నాం, ప్రెస్కు పోయినాం, కోర్టుకు కూడా పోయినాం మేము. కాబట్టి మీరు తెలంగాణ వాటాల గురించి మీరంతా పెద్ద ఇది పాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ వాటాలకు మీరు నీళ్లు పోతున్నాయంటే నీళ్ల గురించి మాట్లాడండి, సబ్జెక్టు సంబంధించినటువంటి ఏజెన్సీ ఉన్నాయి వాటిలో మాట్లాడండి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడిని తిరిగి రానియం, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈడ తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు తిరిగేదేంది? దేశం అంతా తిరుగుతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో రెండో అతి లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాం. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నాం, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము భారతదేశంలో 3 ప్రభుత్వాలను ఏర్పాటు చేసినాం, ఇది 4వ ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఇవాళ మాకు దేశీయ భారత జాతీయ విధానం కానీ ప్రాంతీయ విధానం కానీ అన్నీ తెలుసు, కానీ మీరు ఉప ప్రాంతీయ పార్టీగా కేవలం ఒక ప్రాంతీయ తత్వంతో సెంటిమెంట్ని రేకెత్తిచ్చి మీరు అధికారంలోకి రావాలని మళ్ళీ చూస్తున్నారు. అది కళ, అది జరగదు. అది నీటి వాటాల గురించే మాట్లాడితే నిజంగా నీటి వాటాల గురించే మాట్లాడాలి. ఎవరండి 10 ఏళ్లలో ఎఫెక్స్ ముందు సంతకాలు పెట్టింది? కేసీఆర్ గారు, మీరు కాదా? చంద్రబాబు నాయుడు గారు, మీరిద్దరు కలిసి 512 టీఎంసీలు ఆంధ్రాకి తెలంగాణకి 299 టీఎంసీలను సంతకాలు పెట్టుకొని రాలేదా? అదే నడుస్తున్నాయి కదా ఇప్పటిదాకా. ఈ 14-15 నెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్ళీ నీటి వాటాల గురించి కూర్చున్నది లేదు కదా. ఆ కూర్చునే అవకాశాన్ని కూడా పోగొట్టారు కదా మీరే. 2 రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు నదీ జలాలు ఏవైతే కృష్ణా గోదావరి బోర్డులు మొత్తాన్ని కూడా బోర్డులు చెప్పేశారు కదా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో నుంచి. మీరంతా చేసిందంతా చేసి ఇవాళ అధికారంలో ఉన్నాక అధికారం ముఖ్యమంత్రులుగా కలవరండి. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన దాన్ని కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఇక్కడ కూడా అటు ఏపీ సీఎం ఇటు తెలంగాణ సీఎం ఇద్దరు కూడా మీట్ అయ్యారు, కేవలం డిన్నర్ మీట్ అవిలు విభజన హామీలు చర్చిస్తామని చెప్పేసి ఏం చర్చించారు అన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపించారు. డెఫినెట్గా ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ పరిష్కరించుకోవడానికి 2 రాష్ట్రాలు కూర్చోవాలి కదా. ఎన్నడన్నా కూర్చున్నారా? ఇవాళ 2 ప్రభుత్వాలు కూడా అయిన వెంటనే వీరు అడగటం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారే రేవంత్ రెడ్డి గారిని అడిగారు, మనం కూర్చుందాం ఈ సాల్వ్ చేద్దామని. డెఫినెట్గా కూర్చున్నారు, మంత్రుల కమిటీ వేశారు, ఆఫీసర్ల కమిటీ నడుస్తుంది. ఇదంతా కూడా రేపు 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల విభజనలో ఉన్నటువంటి అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. వితిన్ 1 year 1.5 yearలో పూర్తి క్లియర్ అయిపోతున్నాయి. సమస్య పరిష్కారం కావాలా, తెలుగు ప్రజలకు ఇద్దరికి కూడా న్యాయం జరగాల. అట్లే కాదు తెలుగుదేశం పార్టీ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా వారి అభ్యున్నతికి పాటుపడుతుంది తెలుగుదేశం పార్టీ. కొద్దిసేపటి క్రితమే కవిత మాట్లాడుతూ గురు శిష్యుల బంధం, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం, గురి దక్షిణ కింద గోదావరి జలాలను సమర్పిస్తున్నాడు అంటుంది. గోదావరి జలాల గురించి నిన్నే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సర్ప్లస్ వాటర్, మిగులు జలాలు సముద్రంలో కలిసే వాటిని మాత్రమే మేము వాడుకుంటున్నాం అన్నావు. మీకు మనకేమైనా అభ్యంతరాలు ఉంటే మనకున్నది కృష్ణా గోదావరి రివర్ బోర్డు ఉంది, ఆడికి బోధం పదండి, అఖిలపక్షంగా బోధం పడండి. కవిత గారు మీ తండ్రి గారు ఎన్నడూ అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, కనీసం ఈ ప్రభుత్వాన్ని అన్న తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా తెలంగాణ నీటి వాటాలకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖగా ముందుంటాం. మేము ఈ రాష్ట్ర హక్కులను కాపాడుకోవటానికి ముందుంటాం. కానీ మీరు హక్కులు కాపాడుకోవడానికి కాదు, మీ రాజకీయ పార్టీని కాపాడుకోవటానికి చేస్తున్నారు. మీరు మీ కుటుంబం యావత్తు మీ దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా
మీ రాజకీయ పార్టీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సెంటిమెంట్ తోటి రాజకీయం చేసి సెంటిమెంట్ తోటి పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ లేదండి, ఇక లేదుగా. ఇది ప్రజల సమస్యలపైన పోరాడాలని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏనాడు కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ కి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి దుర్గా ప్రసాద్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే మేము పోరాడతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో భవిత.